అందరికీ వందనాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి శుక్రవారం మనం ఒక అధ్యాయం గురించి వివరిస్తూ వచ్చాం. ఈసారి 98వ కీర్తన. ఈ 98వ కీర్తన 9 వచనాలు 4 భాగాలుగా చూడొచ్చు. ఎలా అంటే క్లుప్తంగా చూడండి. మొదటి నుంచి 4 వచనాల్లో యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. 3వ వచనం వచ్చేప్పటికి ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకము చేసి ఉన్నాడు. అంటే ఇశ్రాయేలీయులకు దేవుడు ప్రామిస్ ల్యాండ్ ఉంటుంది. ఏంటంటే వాగ్దానం ఇస్తారు. మిమ్మల్ని అందరినీ నా వాగ్దాన భూమికి నేను తీసుకెళ్తానని వాగ్దానం ఇస్తాను. 430 ఏళ్ళు బానిసలుగా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఫరో రాజ్యంలో వాళ్ళు బానిసలుగా ఉంటారంట. వాళ్ళని మోసే ద్వారా దేవుడు 430 ఏళ్ళు బానిసలుగా వాళ్ళని విడిపించి కానానుకి, ఐగుప్తు నుంచి కానానుకి 40 లక్షల మందిని 40 సంవత్సరాలు నడిపిస్తారు. దేవుడు తలుచుకుంటే ఒక రోజులో 2 రోజులో తీసుకెళ్ళిపోవచ్చు. కానీ 40 సంవత్సరాలు ఎందుకు నడిపించారంటే వాళ్ళని సిద్ధపాటు చేయడానికి, మనల్ని కూడా సిద్ధపాటు చేయడానికి. దేవుడు అదే అక్కడ ఒకసారి ఒకసారి అక్కడ చూడండి. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుకి ఫిలిస్తీన్ల దేశం నుంచి వెళ్ళిపోవచ్చాడు. కానీ ఫిలిస్తీన్లు అది 8 రోజులు ప్రయాణం, 8 రోజులు వెళ్ళిపోవచ్చు. కానీ 40 సంవత్సరాలు ఎందుకు నడిపించాడు? వాళ్ళని సిద్ధపరిచి చేసి వాళ్ళని పాపంలో నుంచి, పాపము ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి చేస్తాడు, ప్రతి ఒక్కరిని టెస్ట్ చేస్తాడు దేవుడు. కానీ నెక్స్ట్ రూట్ చూడండి, 40 సంవత్సరాలు ఆ వేలు నడిపించాడండి ఎర్ర సముద్రం దాటి. ఇక్కడ ఆయన గూర్చి కొత్త కీర్తన పాడు, ఆయన దక్షిణాస్తము, ఆయన పరిశుద్ధ బాహువు. అంటే ఏంటి? దేవుడు కాపుదల. ఆయన చేతులు జాపి మోసే ఒక కర్ర చూపించి ఎర్ర సముద్రంకు చూపిస్తే 2 పాయలు అయింది. ఆ 2 పాయలు గోడ వలె ఉన్నాయంట. 6 నెలల్లో నడిపించాడు. 6 నెలల్లో నడిపించిన దేవుడు మనం ఏ పాటి వారు? 40 సంవత్సరాలు వాళ్ళకి ఫుడ్, వాళ్ళకి తినడానికి తిండి, వాళ్ళకి వస్త్రాలు. ఒకసారి ఆలోచించండి. ఒకరోజు షర్టు లావ్ అయిపోతే ఏం చేస్తాను? ఇంకోటి మారుస్తాను. నా చెప్పులు కూడా పెద్దగా అయిపోతే ఏం చేస్తాను? ఇంకో చెప్పులు మారుస్తాను. 40 సంవత్సరాలు వాళ్ళకి వస్త్రాలు, తిండి అన్నీ దేవుడే చూసుకున్నాడు. కొండలో నుంచి నీళ్లు, మంచినీళ్ళు తాగించాడు, మన్నాను కురిపించాడు ఆకాశం నుంచి. వాళ్ళని 40 సంవత్సరాలు నడిపించిన దేవుడు మనల్ని నడిపించలేడా? మనం ఒకటి అది ఆలోచించుకోవాలి. మనం ఎంతవరకు దేవుడు నేను ప్రార్థిస్తున్నాను అయినా సరే నాకు ఏం చేయలేదు, ఎందుకు నాకు ఎందుకు కష్టాలు ఇస్తున్నాడు? ఇస్తాడండి దేవుడు. ఎవరు చెప్పారండి దేవుని ఫాలో అయితే, యేసుక్రీస్తు వారిని ఫాలో అయితే కష్టాలు ఇవ్వరని? కష్టాలు ఉంటాయి. వాళ్ళని 8 రోజుల్లో నడిపించేయచ్చు. 8 రోజుల్లో ఎందుకు నడిపిస్తే వాళ్ళకి తెలియదు. రెండు విషయాల వల్ల వాళ్ళని నడిపించలేదు. ఫిలిస్తీన్ల మీదుగా వెళ్తే వాళ్ళు మళ్ళీ యుద్ధం చేస్తారు. మళ్ళీ అసలుకే వీళ్ళు బానిసత్వం చేసి అలిసిపోయి మళ్ళీ ఆ భయంతో మళ్ళీ ఐగుప్తులోకి వెళ్ళిపోతారని చెప్పి వాళ్ళని ఎర్ర సముద్రం మీదుగా దాటించి కానానికి తీసుకెళ్ళాడు. అండ్ ఇంకోటి, ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి. దీని గురించి ఏంటంటే ఎక్సోడస్ నిర్గమాకాండము 15వ అధ్యాయము 1వ వచనం ఉంటుంది. ఒకసారి నిర్గమాకాండము 15వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలులను యెహోవాను గూర్చి కీర్తన పాడురి. అంటే
దేవుడు ఆ 40 లక్షల మందిని ఆ ఎర్ర సముద్రము దాడించాడంటే వాళ్ళకి రక్షణ కలుగు చేశాడు కాబట్టి వాళ్ళు కొత్త కీర్తన పాడారంట. దాని గురించి వివరించారు. కొత్త కీర్తన పాడురి అంటే కొత్తగా లైఫ్. ఆ సముద్రం దాటించాడు దేవుడు. అందుకనే ఆరిన నేల మీద మనం రోడ్డు మీద వెళ్తే ఒక గుంత వర్షం పడితే ఎన్ని రోజులకి నార్మల్గా అయింది? ఎన్నో రోజులు పట్టింది. కానీ సముద్రంలో మొత్తం ఫ్రీ చేసి దాన్ని అంతా ఆరిన నేల మీద నడిపించారట. అంత అన్ని లక్షల మందిని వెనకాల ఫరో వెంటాడుతున్నారు. 600 సైన్యంతో 600 గుర్రాలతో వెంటాడుతున్నాడు ఫరో సైన్యం. అయినా సరే వాళ్ళ నుంచి కాపాడాడు. అండ్ ఇంకోటి, ఐదో వచనం, సితార స్వరంతో యెహోవాకు స్తోత్ర గీతులను పాడుడి, సితార తీసుకొని సంగీత స్వరంతో గానము చేయుడి, బూరలతోనూ కొమ్ములతోనూ నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషింపచేయుడి. ఈ 2 వచనాలు దేవుణ్ణి మనం ఎలా స్తుతించాలి, మనం ఎలా పాటలతో ప్రార్థనతో ఎలా స్తుతించాలి అనేది ఇక్కడ వివరించాలి. ఎందుకు దేవుణ్ణి మనం స్తుతించాలి? దేవుడు శ్రేష్ఠుడు కాబట్టి. దేవుడు శ్రేష్ఠుడు అనేది ఒక పాట ఉంటుంది. ఒకసారి ఆ పాట తీసుకుంటాం. ఎంత శ్రేష్ఠుడో దేవుడు చూడండి ఒకసారి. దేవుడు ఎంత శ్రేష్ఠుడో ఆ పాట ఉంటుంది. అది కొట్టు. సాగిల పాడి మొక్కెదము ఆత్మతో సత్యముతో. అక్కడ చూడండి, దేవుడు రాకముందు మోషే ఉన్నాడు, అహరోను ఉన్నాడు, యోనా ఉన్నాడు. వాళ్ళందరికంటే కూడా దేవుడు శ్రేష్ఠుడు అంట. వాళ్ళందరినీ టెస్ట్ చేశాడు దేవుడు. వాళ్ళందరినీ టెస్ట్ చేసి వాళ్ళందరూ ఏంటి? దేవుణ్ణి అనుసరించిన వాళ్ళు. కానీ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను పాపం కోసం శిలువలో ఆయన కొట్టబడి అవమానం చెంది మన కోసం శిలువలో ఆయన ప్రాణం అర్పించాడు. వాళ్ళందరికంటే శ్రేష్ఠుడు. వాళ్ళని తప్పు చేయట్లేదు, కానీ యేసుక్రీస్తు వారు వాళ్ళందరికంటే శ్రేష్ఠుడు. ఆయన శ్రేష్ఠుడు, అంత శ్రేష్ఠుడు కాబట్టే మనం స్తుతించాలంట. ఎలా స్తుతించాలి? సంగీతం ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నారు అందరూ? లైకుల కోసం, యూట్యూబ్లో లైకుల కోసం ఎలా పడితే అలా తక్కువ చేసి దేవుడు పాటలు అంటే ఏంటంటే దేవుడు వాక్యంలోంచే వచ్చింది. దేవుడు వాక్యంలో వచ్చింది మనం తక్కువ చేసుకోకూడదు. మనమే తక్కువ చేస్తాం. దాన్ని ట్రోల్ చేసి మళ్ళా అది చాలా తప్పండి. దేవుడు వాక్యం అంటే ఆయనే. అండ్ సముద్రము దాని సంపూర్ణత ఘోషించును కాక, లోకము దాని నివాసులు కేకల ఎదురు గాక, ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును గాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయును గాక. వీటికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఆకాశ పక్షులు అవి విత్తవు కోయవు, కానీ వాటి ఫుడ్ కూడా దేవుడే చూస్తాడు. కొండలు కూడా స్తుతిస్తున్నాయంట, సముద్రం కూడా స్తుతిస్తున్నాయంట. కానీ మనుషులైన మనము, మన కోసం దేవుడు ప్రాణం అర్పించాడు. మనం ఏం చేస్తున్నాం? మనం స్తుతిస్తున్నామా? నేను కూడా. మనం స్తుతిస్తున్నామా? మనం ఎంతవరకు? ఫ్రైడే వచ్చిందా ఆ రోజే మనకు అన్నీ వస్తాయి. మా తల్లి గారు చెప్తా ఉంటారు, నువ్వు స్కూల్కి టైంకి వెళ్తావు, ఆఫీస్కి టైంకి వెళ్తావు, కానీ దేవుడి సన్నిధికి, దేవుడు నీ కోసం అన్నీ చేసిన దేవుడి సన్నిధికి నువ్వు ఎందుకు లేట్కి వస్తావు? ప్రతి ఆదివారం నేను లేట్గా అయినప్పుడల్లా మా అమ్మ అదే గుర్తేస్తుంది, మా తల్లి గారు. అండ్ ఇంకోటి లాస్ట్ది, భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమును తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయించేసి ఉన్నాడు. అంటే ఫస్ట్ వచ్చిన
సెకండ్ వచనంలో యెహోవా తాను రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు. అంటే ఫస్ట్ రాకడలో దేవుడు ఆయన రక్షాధికారిగా మన పాపాల కోసం రక్షణ కోసం వచ్చాడు. కానీ రెండో రాకడ కోసం ఇది సూచిస్తుంది. నెక్స్ట్ దేవుడు న్యాయాధిపతిగా వస్తున్నాడు. న్యాయాధిపతిగా వచ్చినప్పుడు మనం సిద్ధపడి ఉన్నామా? అదే గుర్తు చేసుకోవాలి. మన సిద్ధపాటులో ఉన్నామా? అప్పుడు వచ్చి అడుగుతాడండి, నార్మల్ లాయర్స్ లా కాదు. అప్పుడు వచ్చి ఆయన లెక్క అడిగితే మనం చెప్పే స్టేజ్లో ఉన్నామా లేదా? ఆయన మన కోసం శిలువలో వేలాడి ఆయన వచ్చిన పుట్టుక నుంచి ఆయన మళ్ళీ పరలోకానికి వెళ్ళే వరకు ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్గా సెట్ చేశాడు. ఎలా ప్రార్థించాలి, ఎలా మనుషులతో మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి. ఆయన తలుచుకుంటే ఒక వాక్యం ఉంటుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పటికే నాకు పంపిడి నేను ఒకని. దీనికి అర్థం ఏంటంటే 72,000 దూతలు రెడీగా ఉన్నారంట. ఆయన ఒక్క మాట చెప్తే మొత్తం ప్లానెట్ని వైప్ చేయడం. కానీ దేవుడు వద్దారు. ఎందుకన్నాడు? నేను వేడుకొని ఎడల ఈలాగు జరగవలెను, లేఖనము ఎలాగు నెరవేరును. లేఖనము నెరవేరుతారు. మన కోసం ప్రతి ఒక్కరు పాపం చేసిన వాళ్ళు, ప్రతి ఒక్కరు ఎవ్వరూ కూడా ఆయన ఒక్కడే ఏ పాపం చేయకుండా సిలువలో మన కోసం ఎలాడి మన రక్షణ కోసం ఆయన బలి అయ్యాడు. ఈవెన్ ఆయన చనిపోయిన తర్వాత అందరూ ప్రశ్నిస్తారు. చనిపోయిన తర్వాత ఎప్పటికీ తెలియదు అండి ఏం జరిగిందో. కానీ చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం ఉంటుందని చెప్పి ఆయన 3వ రోజు తిరిగి లేచాడు. దానికోసమే ఆయన చనిపోయి 3వ రోజు ప్రూవ్ చేశాడు అందరికి, చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం ఉంటుంది. దానికోసం మనం ఎంత పాటు సిద్ధపడి ఉన్నామా? మనం ప్రార్థిస్తున్నామా? అది ఒక్కటి గుర్తుపెట్టుకొని దేవుడు మన ఫస్ట్ వచనంలో ఉంటుంది ఆశ్చర్యకార్యం, ఎన్నో ఆశ్చర్యకార్యం మనకు తెలవకుండా తెలిసి వాగ్దానం ఇచ్చి నెరవేర్చి దేవుడు. కానీ మనం మర్చిపోతాం, నేను కూడా మర్చిపోతాం. కానీ అలాగ ఉండకూడదని ఎన్నోసార్లు మనం బయటికి వెళ్ళి ఏ అపాయం లేకుండా మళ్ళీ మనం ఇంటికి వస్తున్నామంటే అది దేవుని కృప. దేవుని చిత్తం లేదంటే ఏది జరగదండి, ఏది జరగదు. మనం ప్రార్థిస్తున్నాం, నాకు అదే కావాలి, దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవాలి. దేవుడు కొన్నిసార్లు ల్యాక్ చేస్తాడు, టెస్ట్ చేస్తాడు. మనం కష్టాలు ఇస్తాడు. కష్టాలు ఇచ్చినప్పుడు భయపడకూడదు. దేవుడు మన కోసం నేను కష్టపడుతున్నానని చెప్పి ఆయన అక్కడే వదిలేయలేదు. ఆయన తలుచుకుంటే సిలువ వేస్తున్నా కూడా ఆయన వెళ్ళిపోవచ్చు. అక్కడ నుండి కూడా మీరు ఏం చేస్తున్నారు వీళ్ళు తెలుగు కనుక వీరిని క్షమించుడి అని వాళ్ళ తండ్రిని కోరుతున్నాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం ఎలాగో స్తుతించాలండి. ఈ చిన్న మాటలు దేవుని